హ్యాపీ బర్త్డే ఉదా. థ్యాంక్ యూ అన్న. టీ అయితే తాగుతున్నాం. టీ 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 లత చూడండి, లత దర్జానే దర్జా అనమాట. అరే ఆడబిడ్డ ఇంట్లో వచ్చిన తర్వాత నిదానంగా చేసుకుంటుంది పనులైతే. పోమ్మా పా తల్లి పా, మామకి పో, మామకి మామకి మమ్మీ. హాయ్ అందరికీ. ఎర్లీ మార్నింగ్ అనమాట. అంటే మరీ అంత చీకటితో ఏం లేవలేదు. మార్నింగ్ లేవగానే మొహం మీద కొంచెం నీళ్ళు పోసుకొని బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసిన. పాల డబ్బా కోసం, పాల కోసం అయితే ఏడుస్తున్నారు అనమాట. హెతాన్షి, హెలను, టింకు, చిన్న ఆడ కూర్చొని ఉన్నాడు. మా బావ అయితే టీ తాగుతున్నాడు. లత అయితే పాలు చల్లార్చి పాలు అయితే తీసుకురావడానికి వెళ్ళింది. ఇదేనండి వెరైటీగా చూడండి, బాబు మోహన్ గారి డ్రెస్సులు అయితే వేస్తుంది. నిలబడు, చూడు 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 అదిగా బాబు మోహన్ డ్రెస్సులు అయితే వేస్తుంది అనమాట. లత అయితే పాల డబ్బాలు కడుగుతుంది. అప్పుడైతే మనం సింక్లో కడుగుతాయి. చూడండి జాగ్రత్తగా కడుక్కోవాలి. సూపర్ కదా, చాలా బాగుంది నిజంగా. ఫ్యాన్ లేకపోయినా బయట పడుకున్నాం, అంత బాగుంది అసలు నిజంగా. టీ అయితే తాగుతున్నాం. టీ 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 టీ. ఈరోజు మా సిస్టర్ బర్త్డే. నిన్న పెళ్లి రోజు, పెళ్లి విషెస్ కూడా చెప్పలేదు. ఫస్ట్ పెళ్లి రోజు మా సిస్టర్ వాళ్ళ పెళ్లి రోజు, తర్వాత మా సిస్టర్ బర్త్డే, తర్వాత మా కోడలు బర్త్డే. ఇవన్నీ లైన్కి వచ్చినాయి. హ్యాపీ బర్త్డే ఉదా. థ్యాంక్ యూ అన్న. ఓకే, గిఫ్ట్ అనేది అది మన ఇష్టం కదా. నిన్న కేక్ కట్ చేస్తా అని చెప్పిన. నేను విషెస్ కూడా చెప్పలేము మా బావకి. ఎందుకనంటే కేక్ కట్ చేపించి కొంచెం బాగుంటుంది కదా అనుకుంటే మళ్ళీ కేక్ వద్దని అన్నారు. నిన్న యాదగిరి గుట్టకు పోయేసి వచ్చేసరికి లేట్ అయింది. ఎందుకంటే 3 లైన్గా ఉన్నాయి అన్నమాట. మా బావది పెళ్లి రోజు, అంటే మా సిస్టర్ది బావగారిది పెళ్లి రోజు, నెక్స్ట్ మా సిస్టర్ బర్త్డే, తర్వాత మా కోడలు బర్త్డే. ఇవన్నీ లైన్గా ఉన్నాయి కాబట్టి ఎందుకు కేక్ కట్ చేయడం అని అన్నారు. ఇంకా మా సిస్టర్ కంటే ఈరోజు ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ఏం గిఫ్ట్ ఇవ్వాలన్నా సర్ప్రైజ్గా పోయి తీసుకొద్దామంటే కూడా మా బావని తీసుకొనే పోవాలన్నమాట. విలేజ్ నుంచి వెళ్ళాలంటే మా బావని తీసుకొనే వెళ్ళాలి. ఏం చేయాలి, అది సర్ప్రైజ్గా ఏం ఉండట్లేదు. ప్లానింగ్ ప్రకారం తీసుకొని పోయినట్టుగా ఉందన్నమాట. ఏం తీసుకుంటున్నా మా బావ చూస్తూనే ఉంటాడు. ఏం చేస్తుంది, దాని సర్ప్రైజ్ ఏముంటుంది. హ్యాపీ బర్త్డే చెప్పినావా నాన్న? అసలు చెప్పినావా? వాడు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి బాగా అల్లరి ఎక్కువ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవ్వరు ఏమన్నారు కదా అని అట్లా చేస్తున్నారు. హెలెన్ గాడు అయితే ఆయుధాతాడు. టీ తాగుతాడన్న. బయట పడుకున్నాం అనమాట. నేను, చిన్న, హెలను, ఏతాంశు, బావ, అంశు బయట పడుకున్నాము. తర్వాత అంశు లోపలికి వెళ్ళిపోయినాడు, హెలను, ఏతాంశు లోపలికి వెళ్ళిపోయినారు. లోపల పడుకోబెట్టి నేను, చిన్న, మా బావ అయితే బయట పడుకున్నాం అనమాట. 2 మంచాలు వేసుకున్నాం, ఒక పెద్ద మంచం, ఒక చిన్న మంచం. ఇంకా మా కోడలు అంశు లేవాలి. ఒకసారి అట్లా బయటికి పోదామని ఇట్లా వస్తున్నా. జామకాయలు అయితే ఏం లేవు, అన్ని కోతులన్నీ సర్వం మొత్తం ఎత్తుకొని పోయినాయి అనమాట. అక్కడ కనిపిస్తుంది, అక్కడైతే పేడ చల్లినారనమాట. చూడండి, ఇటు ఒకటి పెద్ద వెంచర్ అయితే ఉంది. ఆ వెంచర్కి పోవాలి. ఎంత పీస్ఫుల్గా ఉందో బయట తిరుగుతుంటే. అయితే చాలా బాగుంది కదా. ఇంటి ముందరనే తమలపాకు చెట్టు, మనీ ప్లాంట్ చెట్టు. మన ఇంట్లో తమలపాకు చెట్టు అయితే లేదు, తమలపాకు చెట్టు పెట్టాలి. ఇది తమలపాకులో కారపాకు అంట. అంటే ఈ ఆకు తినరంట, కాకపోతే ఇంటికి మంచిదంట. చూద్దాం, నెక్స్ట్ మనం ఇంటికి పోయిన తర్వాత పెడదాం ఆ చెట్టు. పొద్దునే లేచే వరకు బట్టలన్నీ ఉతికేసినారు. మేము లేవకముందు బట్టలన్నీ ఉతికేసినారు అనమాట. పిల్లలై అన్నీ బ్యాలెన్స్ బట్టలన్నీ చీకటితోటి లేచి ఇదంతా కడిగేస్తుంది మా సిస్టర్ అయితే. ఇలా పోసి యథాంశ పాలు అయితే అయిపోయినాయి అనమాట. ఏంది ఆ చెరి కొద్దిగా వచ్చేటట్టు పోయి పోయి హెలెన్ కూడా కొంచెం నువ్వు తీసుకునేటప్పుడే కొంచెం వాటర్ వేసి కలపలు ఉంటుంది. యథాంశకి సరిపోతాయిలే. హెలెన్ అడిగినప్పుడు వద్దులే, కొంచెం పోసి పెట్టు అంతే చాలు.
మళ్ళీ ఎక్కువ పోయకు. ఇక్కడ మొత్తం చిక్కటి పాలు అనమాట, చాలా అంటే చాలా చిక్కగా ఉన్నాయి. వేడిగా ఉన్నాయా? మళ్ళీ చల్లార్చు వేడిగా ఉంటే. నువ్వు ఊదితే అది చల్లారుతాయి అనుకుంటున్నావు. కాదులే కొంచెము తక్కువ ఉన్నాయి అన్నమాట పాలు. మళ్ళీ కొన్ని పాలు వేసి చల్లారుస్తుంది. లత చూడండి, లత దర్జానే దర్జా అనమాట. అరే ఆడబిడ్డ ఇంట్లో వచ్చిన తర్వాత నిదానంగా చేసుకుంటుంది పనులైతే. చూసినారా పల్లెటూరు స్టైల్ వచ్చేసింది. అందరు పల్లెటూరు వాళ్ళే బా. ముందు పల్లెటూరు దగ్గర నుంచే పట్టణాలు అన్నీ రెడీ అయినాయి. హెలెన్ అయితే చూడండి ఏదో ఫుడ్ అయితే తీసుకొస్తుంది. అగో టీలో నంచుకొని తినమని చెప్తుంది హెలెన్ అయితే. మమ్మీగాడు మామకి ఇప్పో మమ్మీ, పా మమ్మీ. హెలెనో మామకి తీసుకుపోతాలి. పో మామకి ఇప్పో, పోమ్మా. పా తల్లి పా, మామకి ఇప్పో. మామకి మమ్మీ. బావా తీసుకో, బావా తీసుకొచ్చింది మమ్మీ. మామకి మమ్మీ. కమ్మగా వాసన వస్తుంది, నాకే కావాలని మళ్ళీ లోపలికి వస్తుంది. మమ్మీ ఈ మమ్మీ వీడియోలో పరుగు పోతుంది. వాళ్ళ పెదనాయనకి ఇచ్చి వాసన చూడమంటారు. అబ్బా మళ్ళీ పెదనాయన దగ్గర నుంచి కూడా లాక్కుంటుంది. మామకి మమ్మీ. అబ్బా కమ్మగా వాసన వస్తున్నట్టుంది, వాసన విరుతా ఉంది. హలో అబ్బా ఇప్పుడే లేచిండు మా చిన్ని సౌరభ్. ఇక్కడ లైటింగ్ అయితే లేదు, మంచి బజ్జిన్నాడు మా సౌరభ్. బుజ్జి కర్రలు ఓన్ చేస్తలే బజ్జున్నలా అబ్బా ఒరే ఇప్పుడే లేచినాడు. ఆడబిడ్డ వదిన అయితే చూడండి ఏం చేస్తున్నారు. ఇక జాకెట్లు ఎవరో మొదలు పెట్టినారు. ఇక సీరియల్ రాలేదన్నమాట. మా సిస్టర్ వాళ్ళ కిచెన్ బాగా నచ్చింది, ఎందుకంటే ఆ వెనక కూడా వుడ్డులానే ఉంది కదా చిన్న టైల్స్ కూడా కదా, దానిలోకి మ్యాచింగ్ అయిపోయింది అది. ఇది టీవీ, చాలా పెద్ద టీవీ అన్నమాట. నాకు ఈ టీవీ కూడా బాగా నచ్చింది. కాటన్దా అది. సౌరభ్కి అయితే ఫుల్ టైంపాస్ పొద్దున్న లేచినప్పటి నుంచి, చాలా అంటే చాలా టైంపాస్. ఆడబిడ్డ ఇంట్లోంచి అయితే లత కావాల్సినవి అన్నీ తెచ్చేసుకుంటుంది అన్నమాట. అది డ్రెస్సులు, పిల్లలకు డ్రెస్సులు అవన్నీ తీసుకొని వస్తుంది. అన్నీ మడతేసి ముందే మీ అమ్మ అన్ని సర్దేసుకుంటుంది. ఇక్కడ అన్నీ సర్దేసుకుంటుంది పొద్దుటూరికి, సర్దేసుకుంటుంది అన్నీ. అగా ఒక్కొక్కటి అన్నీ రెడీ చేసి ఆ బుట్టలో వేసేసుకుంటుంది. వాళ్ళు ఇత్తేనే తీసుకుంటున్నా, అన్నీ ఇస్తున్నారు, అన్నీ తీసుకుంటాను.